గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో చైల్డ్ హోంలో పిల్లల మధ్య సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. చిన్నారులతో భోగి మంటలు వేయించి పిండి వంటలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ భోగి వేడుకల్లో పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. సంక్రాంతి సంప్రదాయాలతో కూడుకున్న పండగ అని అన్నారు మురళీకృష్ణ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక జూదాల పండగగా మారిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ బిల్లును భోగి మంటల్లో కాల్చేసి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈ సంబరాలు నిర్వహించారు. సంప్రదాయంగా కోడి పందాలు నిర్వహించి పిల్లలకు భోగి పళ్ళు పోశారు. రాష్ట్రంలో ఎక్కడా సంక్రాంతి శోభ కనపట్టం లేదని ఆవేదన వ్యక్తం చేశారు శివకుమార్. ప్రైవేటీకరణపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి. పీపీపీ విధానంలో లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడం తగదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు, పీపీపీ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. చంద్రబాబు 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 ప్రైవేటీకరణ 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 చంద్రబాబు 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 దయచేసి చంద్రబాబు